జ్యోతిష్య పాఠమునకు మీ అందరికీ స్వాగతం. జ్యోతిష్యంలో భాగంగా గత వారం మనం కర్మ సిద్ధాంతాన్ని, దానికి అనుబంధమైనటువంటి కొన్ని ప్రశ్నలను చూసాం. మనకు గత వారంలో పాఠంలో తెలిసిన విషయం ఏంటంటే, మనం చేసుకున్నటువంటి శుభ అశుభ కర్మలకు భగవంతుడు కారణం కాదు. తర్వాత మనం చేసుకున్నటువంటి కర్మలు ఏదైతే ఉన్నాయో అది మనం తప్పకుండా అనుభవించాలన్నప్పుడు జ్యోతిష్యము, యజ్ఞయాగాదులు ఎందుకు అంటే తీవ్రత తగ్గించడానికి. సత్యము అసత్యము విషయంలో జ్యోతిష్య యొక్క పాత్ర ఏంటి అన్నప్పుడు, ఇతరుల యొక్క హితాన్ని కోరుకుంటూ మన స్వార్థం లేకుండా చెప్పే ఏ విషయమైనా కూడా సత్యం కిందే వస్తుంది అన్న విషయాన్ని గత వారం మనం నేర్చుకున్నాం. మనిషి చేసేటటువంటి మంచి పనులకు, చెడు పనులకు భగవంతుడి ప్రమేయం ఉండదు. ప్రతి ఒక్క మనిషికి ఒక స్వభావం అనేది ఉంటుంది. ఆ స్వభావం వల్ల అతడు బుద్ధిని ఆపరేట్ చేయడం కానీ, మనస్సులో ఆలోచించడం కానీ జరుగుతుంది. తద్వారా తాను కర్మలు, శుభకర్మలు, పాపకర్మలు చేసుకుంటాడు. అంతేకాని భగవంతుడు మంచి పనులు చేయాలి లేక చెడు పనులు చేయాలని ఎలాంటి ప్రేరణను, ప్రోత్సాహాన్ని అందించడు. ప్రోత్సాహం అందించినా కూడా ప్రేరణకు తాను కారకుడు కాదు. ఇది మనకు పై తరగతుల్లో వెళ్ళినప్పుడు అర్థమయ్యే విషయం. కిండర్ గార్టెన్ లెవెల్లో ఇది అంత అర్థమవకుండా పోవచ్చు. ఎందుకంటే మనం ఇంకా వ్యవహార ప్రపంచంలో ఉన్నాం కాబట్టి అది అంతగా మనకు అవగాహనకు రాకపోవచ్చు. ఎందుకంటే 2వ తరగతి పిల్లవాడికి కళ్ళు చూస్తుందని తెలుసు. పెద్దవాళ్ళకి అనిపిస్తుంది, కళ్ళు చూడడం కాదు, నేను చూస్తున్నాను. హృదయం అనేది ఎక్కడ ఉంది అన్నప్పుడు టెక్స్ట్ బుక్లో ఉంది అంటారు వాళ్ళు. పెద్దయ్యాక తెలుస్తుంది అది టెక్స్ట్ బుక్లో ఉండడం కాదు, నా శరీరం లోపల ఉంది అని. సో ఇది ఆధ్యాత్మిక విషయంలో కూడా ఇదే అర్థమవుతుంది. కిండర్ గార్టెన్ లెవెల్లో ఆధ్యాత్మికంలో ఉన్నప్పుడు అన్నీ భగవంతుడే చేయిస్తాడు, శివుడు ఆజ్ఞలేనిదే చీమైనా కుట్టదు అనేది మనకు ఎరుకలోకి వస్తుంది. వ్యవహార ప్రపంచంలో అందరూ అదే చెప్తారు కాబట్టి అలాగే వస్తుంది. లోతుగా అంతరంగంలో మనం ఆలోచించినప్పుడు మనకు తెలిసేది ఏంటంటే, ఇది భగవంతుడు ప్రేరేపించడం కాదు, ఇది నా స్వభావం వల్ల, నా ఆలోచన వల్ల నిర్ణయాలు తీసుకోవడం, తద్వారా పుణ్యపాపాలు జరుగుతాయి. సో ఇది మనం ఇంతవరకు కర్మ సిద్ధాంతం అనే పాఠంలో మనం నేర్చుకున్న విషయాలు. దీన్ని మనం మనశ్శాస్త్రంలోనూ మరింత లోతుగా పోతూ అధ్యయనం చేద్దాం. తర్వాత గత వారంలో మనం తెలుసుకున్నది ఏంటంటే, మనిషి చేసేటటువంటి లేక మనిషికి కలిగేటటువంటి సుఖ దుఃఖాలకు మన గ్రహాలు ఏ విధంగా కారణం కాగలవు లేక సూచనలు. గ్రహాలంటే ఏంటి? మనిషి చేసుకున్నటువంటి సుఖ దుఃఖాలను సూచిస్తుంది కదా. మరి మనిషి చేసుకున్నటువంటి పుణ్యపాపాలను గ్రహాలు ఏ విధంగా సూచిస్తాయి? అది మనం జ్యోతిష్యంలో నేర్చుకోవలసినటువంటి అంశం. అది ఇవాళ మనం నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు గ్రహాల ద్వారా సమయాన్ని ఏ విధంగా తెలుసుకుంటామో అదేవిధంగా మనిషి అనుభవించబోయేటటువంటి పుణ్యపాప కర్మలను కూడా తెలుసుకోవచ్చు. ఒక్క నిమిషం. అందుకు జ్యోతిష్యంలో ఒక వ్యవస్థ ఉంది. మనం అనుభవించేటటువంటి శుభ పాప కర్మలను గ్రహాలు సూచిస్తాయి. అది ఏ విధంగా సూచిస్తాయి అనేది ఇవాళ పాఠంలో మనం చూద్దాం. గ్రహాలకు 2 రకాల బాధ్యతలు ఉంటాయండి. మన జాతకంలో విషయం తీసుకున్నట్టయితే గ్రహాలకు సహజ కారకత్వము, రెండవది ఆధిపత్య కారకత్వము, 2 బాధ్యతలు ఉంటాయి. దీన్ని లౌకికమైనటువంటి ఒక ఉదాహరణ ద్వారా మీకు అర్థమయ్యేలాగా చెప్పే ప్రయత్నం చేస్తాను. మనకు పాఠశాలలో
అధ్యాపకులు ఉంటారండి, ఉపాధ్యాయులు. ఉపాధ్యాయుడి యొక్క కర్తవ్యం ఏంటి? పిల్లలకు బోధించడం. అదే అతని బాధ్యత. అదేవిధంగా కొన్ని స్పెషల్ సందర్భాలలో, అంటే ఎన్నికల సమయంలో లేదా కొన్ని విశేషమైనటువంటి ప్రోగ్రామ్స్లో వాళ్లకు వాళ్ళ బాధ్యతలు న్యాచురల్గా ఉండే బాధ్యతలతో కాకుండా కొన్ని అడిషనల్గా బాధ్యతలు ఉంటాయి. ఎలక్షన్స్ వచ్చాయనుకోండి, టీచర్లే నిర్వహిస్తారు కదా. టీచర్లు పోలింగ్ బూత్కి వెళ్ళడం, ఆ బూత్లో అన్నీ కూడా వ్యవస్థలు చేసుకోవడం, ఎలా ఓటు వేయాలి, నియమాలు ఏంటి, పాటించవలసినటువంటి గైడ్లైన్స్ ఏంటి, అవన్నీ కూడా వాళ్ళే చూసుకుంటారు. ఇది ఎన్నికలప్పుడు మాత్రమే ఉంటుంది. తర్వాత సమయంలో వాళ్ళ డ్యూటీ కాదు. దీన్ని అసైన్ చేయబడినటువంటి డ్యూటీ అంట. తర్వాత ఏదైనా ఫంక్షన్ జరిగిందనుకోండి, ఒక్కొక్కరికి ఒక బాధ్యత ఇస్తారు. నువ్వు ఈ బాధ్యత నిర్వహించు, నువ్వు ఈ బాధ్యత నిర్వహించు. దీన్ని అడిషనల్ డ్యూటీ అంట. అలాగే ప్రతి ఒక్క గ్రహానికి కూడా ఒక సహజమైనటువంటి బాధ్యత లేక డ్యూటీ ఉంటుంది. లేదా తర్వాత దానితో పాటు కొన్ని ఇతర బాధ్యతలు కూడా ఇవ్వడం జరుగుతుంది. ఆధిపత్య కారకత్వం ఉంటుంది, అసైన్డ్ డ్యూటీ అంటాం. సో భగవంతుడు గ్రహాలకు ఈ విధమైనటువంటి బాధ్యతలు ఇవ్వడం జరిగింది. బాధ్యతలు ఇవ్వడం అంటే ఏంటంటే వాళ్ళు నిర్వహించడం కాదు, ఆ గ్రహాల సహాయంతో ఆ విషయాలను మనం తెలుసుకుంటాం. సో గ్రహాల విషయంలో మనం చాలా క్లారిటీగా ఉండాలండి. గ్రహాలు కేవలం సూచకాలు మాత్రమే. ఇది మన తలలో ఎప్పుడు పెట్టుకోవాలి. మనకు వచ్చేటటువంటి శుభ అశుభ కర్మలకు, అశుభ ఫలాలకు గ్రహాలు కారణం కాదు, అవి బాధ్యత వహించవు. నేను పాఠం మొదలైనప్పటి నుంచి ఎన్నోసార్లు చెప్పాను, మన ఇంట్లో గోడ గడియారం ఏదైతే ఉందో, వాల్ క్లాక్, సమయాన్ని సూచిస్తుందంటే మీరు చూసినప్పుడంతా సమయాన్ని సూచిస్తుంది. ఆ సమయం ద్వారా ఎప్పుడెప్పుడు ఏ ఏ పనులు చేయాలో మనం నిర్ణయించుకుంటాం. 1 గంటకు మనం భోజనం చేయాలి, సమయం చూస్తూ ఉంటాం. 1 గంట అయ్యింది అంటే ఇమీడియట్గా కంచాలు వేసుకుంటాం. అంటే అర్థం ఏంటి? మనం కంచాలు వేసుకున్న దానికి 1 గంట ఏమైనా రెస్పాన్సిబిలిటీ ఉందా? ఏం లేదు. ఆ సమయాన్ని బట్టి మనం చేసుకున్నాం అంతే. అది చేసిందని చెప్పి దానికి పూజలు చేయడం, అభిషేకాలు చేయడం మనం చెయ్యం. గ్రహ టైం అంటే సూచిస్తుంది అంతే. జ్యోతిష్యంలో గ్రహాలు కూడా అంతే. మనం చేసుకున్నటువంటి లేదా మనం అనుభవించవలసినటువంటి శుభ పాప కర్మలను గ్రహాలు సూచిస్తాయి, లేదా గ్రహాల ద్వారా మనం తెలుసుకుంటాం అంతే. మనకు జరగబోయేటటువంటి మంచి లేదా సుఖము దుఃఖములకు గ్రహాలు సంబంధం లేదు. ఇది మనం ఫస్ట్ జ్యోతిష్యుడు తలలో పెట్టుకోవాలి. వ్యవహారంలో వచ్చేటప్పటికీ మన దగ్గర ఎవరైనా అడిగారనుకోండి, వాళ్ళకి జ్యోతిష్యం రాదు కాబట్టి వాళ్ళకి ఈ సత్యం తెలియదు. వాళ్ళతో మనం వ్యవహారంలో ఈ గ్రహం వల్ల ఇలా జరుగుతోంది, ఈ గ్రహం చాలా బలహీనంగా ఉంది, ఇది బలంగా ఉంది, వాళ్ళకి అర్థమయ్యేటటువంటి భాషలో మనం చెప్పే ప్రయత్నం చేయాలి. కానీ మనకు తెలిసి ఉండాలి గ్రహాలకు సంబంధం లేదు. అదే వచ్చినటువంటి వాడికి గ్రహాలకు సంబంధం లేదండి, మొత్తం నువ్వే చేసావంటే అతను ఏదో ఒక సమస్యతో వస్తాడు. అతనికి మరింత సమస్యను పెద్దది చేసి మనం పంపించాల్సి ఉంటుంది. ఇది మనకు అర్థమైతే చాలు, వేరే వాళ్ళకి చెప్పాల్సినటువంటి అవసరం ఉండదు. ఇది మనం తెలుసుకోవాల్సిన విషయం. గ్రహాలు కేవలం మనం చేసుకున్నటువంటి పుణ్య పాప కర్మలను సూచిస్తాయి. సో పుణ్యం అంటే ఏంటి, పాపం అంటే ఏంటి? పాపం అంటే అదే పెద్ద విషయం కాదు. ఏది ఏ విధంగా చెయ్యకూడదో ఆ విధంగా చేయడాన్ని పాపం అంట. పుణ్యం అంటే ఏంటి? ఏది ఏ విధంగా చెయ్యాలని చెప్పబడిందో ఆ విధంగా చెయ్యడాన్ని పుణ్యము అంట. మనం పుణ్యము పాపము లేకుండా ఉండే స్థితి ఏంటి? ఏ విధంగా మనం చేయాలని శాస్త్రం చెబుతుందో ఆ విధంగా చేసి ఎటువంటి ఫలాపేక్ష, నాకు ఎలాంటి అవసరం లేదు, ఎలాంటి ఫలాన్ని నిరీక్షించకుండా చేసినటువంటి కర్మలకు మీకు పుణ్యము కానీ పాపము కానీ రెండూ రాదు. ఇది మనకు ఉన్నటువంటి వ్యవస్థ కర్మ సిద్ధాంతంలో. ఒకటే పుణ్యము పాపము, రెండిట్లో ఏదో ఒకటైతే వస్తుంది. ఇప్పుడు దీంట్లో ఒక్కొక్కటిగా మనం నేర్చుకున్నాం. సో సహజ కారకత్వము. సహజ కారకత్వం అనేది ఏం చేస్తుందంటే, ఇది లోపలి విషయాలు, అంతరంగ విషయాలను సూచిస్తుంది.
సహజ కారకత్వాలు ఎప్పుడు కూడా లోపల విషయాలు, అంతరంగానికి సంబంధించింది, బాహ్యానికి సంబంధించింది కాదండి. మనం నిన్న శనివారం పాఠంలో మనం నేర్చుకున్నాం, సుఖము దుఃఖము అనేది ఉంది. 3 రకాలైనటువంటి అవస్థలు ఉన్నాయి: జాగృతావస్థ, స్వప్నావస్థ, నిద్రావస్థ. ఈ 3 రకాల అవస్థలలో సుఖము దుఃఖము అనేది జాగృత అవస్థలో మనం అనుభవిస్తూ ఉంటాం. ఎరుకలో ఉన్నప్పుడు మనకు సుఖము ఉంది, దుఃఖము ఉంది. సుఖం కన్నా ఎక్కువ దుఃఖమే ఉంది. ఇక కళల విషయానికి వస్తే, కళలో సుఖము ఉంది, దుఃఖము ఉంది. కానీ ఏది ఎప్పుడు రావాలనేది నా చేతిలో ఉండదు. అది వస్తే నేను కళలు కంటాం అంతే. దానికి అధిపతి వేరే ఎవరో ఉంటారు. ఇక సుఖము మాత్రమే ఎక్కడ ఉంది అన్నప్పుడు నిద్రలో సుఖము ఉంది. మన సాధన అంటే ఏంటి? మనిషి యొక్క సాధన అంటే నిద్రలో ఉన్న సుఖాన్ని మెలకువలో కూడా నేను ఏ విధంగా తెచ్చుకోవాలి, ఆ విధంగా ఎలా అనుభవించాలి. ఋషిమునులు చేసిందంతా అదే. వాళ్ళకి నిద్రలో ఏ విధంగా అయితే సంతోషంగా ఉంటుందో, వాళ్ళు ఎరుకలో కూడా, మెలకువలో కూడా అదే విధమైనటువంటి సంతోషాన్ని అనుభవిస్తూ ఉంటారు. మనం వాళ్ళని చూస్తే తెలుస్తుంది, చాలా ప్రసన్న చిత్తముతో వాళ్ళ ముఖం చాలా ప్రశాంతంగా కనిపిస్తుంది. అదే ఎరుకలో ఉన్నటువంటి దుఃఖం నిద్రలో ఉండదు. కాబట్టి వాళ్ళకి బయట ఉన్నటువంటి దుఃఖము అంతరంగంలో ఉండదు. బయట దుఃఖం ఉంటుంది. ప్రపంచం అంటేనే దుఃఖమయం. సుఖము దుఃఖము రెండు ఉంటే మాత్రమే భూమిపైన మనం పుడతాం. లేకపోతే భూమిపైన పుట్టాల్సిన అవసరం లేదు. సుఖం మాత్రమే ఉందనుకోండి, స్వర్గానికి వెళ్తాం. పాపం మాత్రమే ఉందనుకోండి, పశుపక్షాదులుగా పుడతాం. సుఖము దుఃఖము రెండు ఉన్నాయనుకోండి, మనిషిగా పుడతాం. ఈ మనిషిగా పుట్టిన తర్వాత సుఖం అనేది అనుభవించేది ఎక్కడ? లోపల. సుఖం అనేది జనరేట్ అవ్వాలి, కానీ అంగడిలో కొనుక్కొచ్చినంత సులభంగా సుఖాన్ని కొనుక్కోలేము. సుఖాన్ని కలిగించేటటువంటి వస్తువులు మనకు కొనడానికి కనిపిస్తాయి దుకాణంలో, కానీ సుఖం కనిపించదు. ఆ వస్తువు కంప్లీట్గా సుఖమే ఇస్తుంది అని చెప్పలేము. ఏదైతే సుఖాన్ని ఇస్తుందో అదే దుఃఖాన్ని కూడా ఇస్తుంది. కాబట్టి దాన్ని మనం సుఖం అని అనలేము. సో ఇక్కడ మనకు తెలిసిన విషయం ఏంటంటే, నిద్రలో సుఖము మాత్రమే ఉంది అన్నప్పుడు అర్థం ఏంటి? సుఖం అనేది లోపల ఉండే వస్తువు, బయట ఉండే వస్తువు కాదు. ఇది మనకు నిన్నటి పాఠంలో తెలిసిన విషయం. అలాగే మనిషి అనుభవించేటటువంటి శుభ అశుభ కర్మలు, అవి ఏదైతే సుఖము దుఃఖము ఉంటాయో అవన్నీ కూడా అనుభవించేది ఎక్కడ అంటే లోపల. ఎందుకంటే మనస్సు లోపల ఉంది. సంతోషం కానీ దుఃఖం కానీ కలిగేది ఎక్కడ? లోపల. ఒక ఏదైనా తినుబండారం ఉందనుకోండి, ఒక లడ్డు ఉందనుకుందాం. చూస్తే ఒక రకమైనటువంటి సంతోషం, దాన్ని చేత్తో పట్టుకున్నామనుకోండి ఒక రకమైనటువంటి సంతోషం, పెదవుల దాకా తీసుకెళ్ళామనుకోండి ఇంకో రకమైనటువంటి సంతోషం, నాలుక పైన పెట్టామనుకోండి అక్కడ పరిపూర్ణమైనటువంటి సంతోషం. నాలుక నుంచి మళ్ళీ లోపలికి వెళ్ళింది అనుకోండి, అయిపోయింది సంతోషం, ఇంకేం లేదు. మళ్ళీ ఆ టేస్ట్ కావాలంటే ఇంకొక ముక్క తినాలి. ఎంతవరకు తింటాం? ఇవ్వేగుట అయ్యేంతవరకు తింటాం. లేకపోతే మన కడుపు ఎంతవరకు ఆలోచిస్తుందో అంతవరకే తింటాం. అంతకన్నా ఎక్కువ తినలేం మనం. సో మనం తినే వస్తువే కొంతకాలం మాత్రమే మీకు సంతోషాన్ని ఇస్తుంది, తర్వాత సంతోషం ఇవ్వదు. ఒక మంచి తినుబండారం, ఏదో పులిహోర కావచ్చు, మసాలా దోశ కావచ్చు, ఒకటి తినాం అనుకోండి సంతోషం, 2 తినాం అనుకోండి పర్లేదు, 3 తినాం అనుకోండి చాలు అనిపిస్తుంది, 4వ తినేటప్పటికి విరక్తి కలుగుతుంది. సో ఈ విధంగా తీవ్రత పైన ఆధారపడి ఉంటుంది. అందుకే సుఖము దుఃఖం అనేది లోపల ఉన్న విషయం. మనిషికి మొత్తం మనస్సు గురింత ఉన్నది లోపల, బుద్ధి ఉన్నది లోపల, చిత్తం ఉన్నది లోపల, సుఖము కలిగేది లోపల. మనం సంతోషంగా ఉంటామో లేదో తెలియదు, కానీ సంతోషంగా ఉండాలని అనిపించుకోవాలని మనం తాపత్రయపడుతూ ఉంటాం. బయట వాళ్ళకి మనం చక్కగా కనిపించాలి, లోపల కష్టపడినా పర్లేదు. ఒక పూట తినడానికి లేకపోయినా పర్లేదు, బయట ఉన్న వాళ్ళతో మనం చాలా కోటీశ్వరులుగా ఉండాలి అనేది, మనం అలాగా ఉండాలని ప్రయత్నిస్తూ ఉంటాం. సో లోపలి ప్రపంచానికి సంబంధించి విషయాలు తెలుసుకోవాలంటే దాన్ని మనం సహజ కారకత్వంతో తెలుసుకుంటాం. మనకు కావాల్సింది జ్యోతిష్యంలో ముఖ్యం ఇదే. మానసికంగా, ఎందుకంటే శారీరకమైనటువంటి రోగి డాక్టర్ దగ్గరికి వెళ్తాడండి, మానసికమైనటువంటి రోగి జ్యోతిష్యుడి దగ్గరికి వస్తాడు. డాక్టర్ దగ్గర సెతస్కోప్ ఉంటుంది, జ్యోతిష్యుడి దగ్గర హరోస్కోప్ ఉంటుంది.
అతడు ఫిజికలీగా ట్రీట్మెంట్ ఇవ్వచ్చు, ఎక్స్‌ప్లాయిట్ చేయొచ్చు. జ్యోతిష్యుడు కూడా మెంటలీగా ట్రీట్ చేస్తాడు, బాగుపరుస్తాడు, లేకపోతే ఎక్స్‌ప్లాయిట్ పాడు చేస్తాడు. సో కాబట్టి మానసికమైనటువంటి ప్రక్రియ అంతా కూడా లోపల ఉంది. కాబట్టి గ్రహాలకు శాశ్వతమైనటువంటి కారకత్వాలు లేదా సహజ కారకత్వాలను ఉంటాయి. అవి ఏం సూచిస్తాయంటే ఒక మనిషికి ఉన్నటువంటి స్కిల్, నైపుణ్యాన్ని సూచిస్తుంది. సంతోషంగా ఉండాలన్నా స్కిల్ ఉండాలి, అందరికీ సాధ్యపడదు. ఎప్పుడూ నవ్వుతూ ఉండాలన్నా, సంతోషంగా ఉండాలన్నా, బుద్ధి బాగా పనిచేయాలన్నా స్కిల్ ఉండాలండి. మనకు తరగతి గదిలో పాఠశాలలో నేర్పించేది ఏంటంటే వాళ్ళు చెప్పేటటువంటి విద్య మనకి ఎక్కడా ఉపయోగపడదు. పైథాగరస్ థీరం ఎక్కడ ఉపయోగపడుతుంది? ట్రిగ్నామెట్రీలో ఉన్నటువంటి కాస్ తీటా, సైన్ తీటా ఇవన్నీ మన నిత్య జీవితంలో ఎక్కడ ఉపయోగపడుతున్నాయి? ఎక్కడ ఉపయోగపడవు. కానీ బుద్ధిని షార్ప్ చేయడానికి అవి ఉపయోగపడతాయి. ఆధ్యాత్మిక గ్రంథాలు కూడా వ్యవహారిక జీవనంలో మనకు ఉపయోగపడకపోవచ్చు, కానీ హృదయాన్ని షార్ప్ చేయడానికి అవి ఉపయోగపడతాయి. మనిషికి బుద్ధి ఉండాలి, మంచి హృదయము ఉండాలి. ఏదో ఒకటి ఉందనుకోండి మళ్ళీ చాలా ఇబ్బంది. రెండూ సమప్రమాణంతో ఉన్నప్పుడే మనిషి అని అంటాం మనం. బుద్ధి ఉండాలి, హృదయం కొద్ది వివేకం కూడా ఉండాలి. సో కాబట్టి ఈ స్కిల్ ఏదైతే ఉందో దాన్ని కారకత్వాలు సూచిస్తాయి. అదేవిధంగా ఒక మనిషికి ఉన్నటువంటి సంస్కారం, బిహేవియర్ అనేది కారకత్వాలు సూచిస్తాయి. ఒక మనిషి అనుభవించేటటువంటి సంతృప్తి అనేది ఉంది చూసారా, అది లోపల విషయం. అది కారకత్వాలు సూచిస్తాయి. ఇప్పుడు మనం ఎగ్జాంపుల్స్ కొద్దాం. విద్య, ఉద్యోగము, వివాహము, సంతానము, ఇవే మనకు కావాల్సింది ముఖ్యంగా. ఇవన్నీ కొద్దిగా బాగా అవ్వాలి అన్నప్పుడు దీంతో పాటు డబ్బు కూడా ఉండాలని మనం కోరుకుంటాం. శాస్త్రం చెప్పదు, మన యొక్క అజంప్షన్ అది. డబ్బు కూడా ఉండాలి. డబ్బు ఉంటే సరిపోతుందా? దానికి ఒక మంచి పేరు ఉండాలి, ఇల్లు ఉండాలి, సౌకర్యాలు ఉండాలి. ఇవన్నీ కూడా ఒకదాని వెంట వచ్చేస్తాయి. అవి లేకపోయినా మనం బతకొచ్చు. కానీ మనిషికి ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి ఒక పిల్లర్స్ అని తీసుకున్నట్టయితే 4 పిల్లర్స్ అండి. విద్య, ఉద్యోగం, వివాహం, సంతానం. సంతానం కలిగిందనుకోండి, మళ్ళీ బిడ్డలకు విద్య, ఉద్యోగం, వివాహం, సంతానం. మనవాళ్ళు పుట్టారనుకోండి, మళ్ళీ మనవాళ్లకు విద్య, ఉద్యోగ, వివాహం, సంతానం. ఇవే, ఇంతకు మించి మనకేం ఉండదు. ఇప్పుడు విద్య విషయానికి వద్దాం. విద్య విషయంలో చదువుకోవాలంటే ఏం కావాలి? మొదట అవకాశం కావాలి, ఆపర్చునిటీ కావాలి. రెండవది బుద్ధి ఉండాలి. అందరూ చదువుకోవడానికి వీలు పడదు. బుద్ధి ఉన్న వాళ్ళు మాత్రమే చదువుకోవాలని ఉంది. ప్రాచీన కాలంలో కేవలం ఎవరికైతే బుద్ధి ఉందో వాళ్ళని మాత్రం చదువుకొని ఇచ్చేవాళ్ళు. ఇంటికి ఎవరైనా బంధువులు వస్తారు, ఒక పిల్లవాడు చాలా చురుగ్గా పనిచేస్తుంటాడు, ఈ అబ్బాయి మంచి బుద్ధివంతుడిగా ఉన్నాడండి, వీడినెందుకు పొలం పనులకి మీ యొక్క కుల వృత్తులు తీసుకెళ్తాం, మంచి చదివించండి అనేవాడు. ఇప్పుడు అలా ఏం లేదు. బుద్ధి ఉన్నా లేకపోయినా ప్రతి ఒక్కరూ చదువుకోవాల్సిందే. 35 మార్కులు వచ్చినా పర్లేదు, చదువుకోవాల్సిందే. కానీ అతనికి ఉపయోగం ఏముంటుంది 35 మార్కులు వస్తే? నిరుద్యోగి అని ఒక పట్టా తప్ప ఇంకేముండదు. మనం ప్రతి సంవత్సరం ఇంజనీరింగ్ కాలేజీలో మనం చూస్తుంటాం. ఇంజనీరింగ్ పట్టా పుచ్చుకొని ఎంతోమంది బయటకు వస్తారు. అందరూ కూడా ఇంజనీర్ అవుతారా? చెప్పలేం. ఇంజనీర్లు అయ్యేవాళ్ళు ఉన్నారు. అదేవిధంగా ఇంజనీర్ చదివి కూడా ఏదో గుమాస్తా పనికి అప్లికేషన్లు వేసేవాళ్ళు ఉన్నారు. కుల వృత్తులు చేసుకునే వాళ్ళు ఉన్నారు. స్విగ్గీ, జొమాటో, అమెజాన్, ఫ్లిప్కార్ట్లో డెలివరీ బాయ్స్గా కూడా ఉన్నారు. కానీ వాళ్ళ ఉన్నటువంటి అవకాశం ఉంది, సర్టిఫికేట్ ఉంది, కానీ దాన్ని ఉపయోగించుకునేటటువంటి బుద్ధి ఉండదు. బుద్ధి అనేది లోపల విషయం. సో కాబట్టి బుద్ధి బాగా ఉందా లేదా అని చెప్పాలంటే మనము కారకత్వాలు చూస్తాం. సహజ కారకత్వము. తర్వాత ఉద్యోగంకి ఏం కావాలి? ఒకటి ఉద్యోగం ఉండాలి, అవకాశం కావాలి. రెండవది నైపుణ్యంతో ఉండాలి. కేవలం ఉద్యోగం ఉంది, నైపుణ్యం లేదంటే ఏమవుతుంది? గవర్నమెంట్ ఉద్యోగం అయితే వాళ్ళు మనం మేపుతారు. ఏం స్కిల్ ఉన్నా లేకపోయినా కూడా మిమ్మల్ని ఇలా తీలేరు. కాబట్టి పెద్దగా స్కిల్ని కూడా అప్డేట్ చేసుకోవాల్సిన అవసరం ఉండదు. నిద్రపోవడం వస్తే చాలు. అంటే తక్కువ మెజారిటీ నేను చెప్తున్నాను, అందరూ అలా కాదు, మెజారిటీ.
స్కిల్ లేదనుకోండి, ఏ ఉద్యోగంలో అయినా, ప్రైవేట్ ఉద్యోగంలో తీసుకోండి, స్కిల్ లేదనుకోండి తీసేస్తాడు అతను. నీతో నాకు ఉపయోగం లేదంటాడు. చదువు ఉంది, అవకాశం ఉంది, ఉద్యోగం ఉంది, అన్నీ ఉన్నాయి, కానీ వాడు కావలసినటువంటి పని మనం చేయడానికి సిద్ధంగా లేదు, అది మనకు రాలేదనుకోండి తీసేస్తాడు కొన్ని రోజులకి. సో ఏం కావాలి? నైపుణ్యము కావాలి. నైపుణ్యం ఏముంది, మళ్ళీ అవకాశం కూడా, ఉద్యోగం కూడా కావాలి. నైపుణ్యం పెట్టుకుని ఇంట్లో కూర్చొని ఏం చేస్తాం? ఏదో మన పని మనం చేసుకోవచ్చు, కానీ ఉద్యోగం కావాలన్నప్పుడు రెండూ ఉండాలి. నైపుణ్యం అనేది లోపలి విషయం, ఉద్యోగం అనేది బయట విషయం. అదేవిధంగా వివాహం తీసుకోండి. వివాహము అంతే. వివాహంలో దాంపత్య జీవనము, దాంపత్య సుఖము అనేది ఉంది చూసారు, ఇంటర్ కోర్స్, సెక్షువల్ యాక్టివిటీస్. ఇది లోపలి విషయం. బయట విషయం ఏంటి? పెళ్ళవడం. పెళ్ళవడం అనేది బయట విషయం. ఇప్పుడు చాలా మీరు కొన్ని మనం సహజంగా మన యొక్క సమాజంలో చూస్తూ ఉంటాం. చాలా పెద్ద శ్రీమంతులు ఉంటారు, ధనికులు. తీసుకున్నట్టయితే పొలిటీషియన్స్ ఉండొచ్చు, లేదా మంచి మంచి సినిమా యాక్టర్లు ఉండొచ్చు. సో వాళ్లకు అవకాశం బేషుగ్గా ఉంటాయి. మేం పిల్లనిస్తాం, మంచి అప్సరస స్త్రీలు వాళ్ళకి దొరుకుతారు. కానీ దొరికినా కూడా పట్టుపని 1 సంవత్సరం 2 సంవత్సరాలు కూడా సంసారం చేయరు, విడాకులు తీసుకుని ఎవరి దారి వాళ్ళని చూసుకుంటారు. ఇవన్నీ మనం చూస్తూనే ఉంటాం, రాజకీయాల్లో కానీ లేక సినిమాలో కానీ. విడాకుల్లో కానీ సర్వేసామాన్యం. ఎందుకంటే అంత అందంగా ఉన్నటువంటి అమ్మాయి అబ్బాయి చేసుకున్న తర్వాత కూడా విడాకులు ఎందుకు వస్తున్నాయి? సంతోషం అనేది లోపల ఉంది. అది ఎప్పుడైతే తన అనుకున్నట్టు అమ్మాయి లేకపోయినా, తన అనుకున్నట్టు అబ్బాయి లేకపోయినా విడాకులు తీసుకుంటారు, ఎందుకంటే అవకాశం ఉంది. అదే కొన్ని మారుమూల కుగ్రామాలు తీసుకోండి, చాలా పల్లెటూళ్ళు అండి, వాళ్ళకు కూడా పెళ్ళి అవుతుంది, కానీ అబ్బాయి కానీ అబ్బాయిని చూసి అమ్మాయి కానీ వాళ్ళకి అంత అందంగా ఉండరు. చూడడానికి నల్లగానో పొట్టిగానో ఉంటారు, కానీ చాలా సంతోషంగా ఉంటారు. ఒకరొకరు విడాకులు తీసుకోవడం కానీ ఏముండదు. వాళ్ళు భర్త కొడుతున్నా కూడా భార్య భర్త కోసం పాకులాడుతుంది. భర్త తాగుపోతూ పోలీస్ స్టేషన్లో పడున్నా కూడా ఈ భార్య ఏం చేస్తుంది? వెళ్ళి ఆ పోలీస్ స్టేషన్లో ఆ పోలీసులు కాళ్ళు పట్టుకొని అక్కడే ఉండి వాళ్ళు చెప్పిన పనులంతా చేసి భర్తను విడిపించుకోరావడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది. అంత ఆప్యాయతలు ఉంటాయి. అదే మనకు ధనికుల కేసెస్లో అలా ఉండదు, నీ చావు నువ్వు చావు అంటారు. సో ఈ విధంగా బయట ఏమీ అవకాశం లేకపోయినా, వీటికి అనుకున్నటువంటి భార్య రాకపోయినా, భర్త రాకపోయినా, ఎవరైతే దొరుకుతారో వాళ్ళతో పాటు ఆనందంగా ఉంటారు. సో ఇది లోపల విషయం. సుఖం అనేది లోపల ఉంది, బయట లేదు. తర్వాత సంతానం తీసుకోండి. సంతానం అనేది కూడా పిల్లలు ఉండడం వేరు, మనకు నచ్చినట్టు నడుచుకునేటటువంటి పిల్లలు ఉండడం వేరు. మీకు సంతానానికి సంబంధించినవే ఉన్నాయి. 5 రకాల పిల్లలు ఉంటారండి. రుణపుత్రుడు, ఉదాసీన పుత్రుడు, ప్రియపుత్రుడు, రిపుపుత్రుడు, సత్పుత్రుడు. సో రుణపుత్రుడు అంటే ఏంటి? ఏదో జన్మలో ఎవరికో మనం అప్పు తీసుకుని ఉంటామండి. ఆ అప్పు తీర్చడానికైనా ముందే మనం చనిపోతాం. మరి అప్పు అలాగే ఉండిపోయిందిగా. ఏమవుతుందంటే ఆ అప్పు తీర్చడాని కోసం ఎవరి దగ్గర అయితే అప్పు తీసుకున్నామో అతడు మన కొడుకుగా పుడతాడు. ఏం చేస్తాడు? తండ్రి ధనాన్ని క్షవరం చేస్తాడు. ఇతన్ని రుణపుత్రుడు అంటాం. తర్వాత రిపుపుత్రుడు, మనం ఎవరితో అయినా ద్వేషం అతన్ని శత్రువులను కొట్టడమో తిట్టడమో చంపడమో చేసామనుకోండి, అతడే ఇంకో జన్మలో కొడుకుగా పుడతాడు. బయట శత్రువు ఉండడం వేరు, ఇంటి లోపలే శత్రువు ఉండడం వేరు. చాలా జాగ్రత్తగా చూడాలి. ఇంట్లో ఏం చేస్తాడు? వచ్చి తండ్రిని చంపేస్తాడు, తండ్రినో తల్లినో చంపేస్తాడు. ఇతన్ని రిపుపుత్రుడు అంటాం, మనం చూస్తున్నాంగా వార్తాపత్రికల్లో. తర్వాత ఉదాసీన పుత్రుడు అంట. ఉదాసీన పుత్రుడు అంటే మంచికి లేదు చెడుకి లేదు, తటస్థంగా ఉంటాడు. అతనికి ఎలాంటి ఫీలింగ్స్ ఉండవండి. తల్లిదండ్రులు బాధపడుతున్నా ఫీలింగ్స్ ఉండదు, సంతోషపడుతున్నా పెద్దగా ఫీలింగ్స్ ఉండదు. ఇలాంటి పుత్రుడు. అతనికి మనం ఏమీ ఇబ్బంది పెట్టలేదు గత జన్మలో, అలాగని మంచి కూడా ఏం చేయలేదు, పట్టించుకోలేదు, పిల్లల్ని పట్టించుకోకుండా ఉంటాం. అలాంటి వారికి వచ్చే జన్మలో ఉదాసీన పుత్రులు పుడతారు.
ప్రియపుత్రుడు అంటే ఇష్టం కలిగిస్తాడు, తల్లిదండ్రులకు ఆనందం కలిగిస్తాడు. అది పుట్టగానే అతడి నవ్వుతోనో అతడి చేష్టలతోనో తల్లిదండ్రులకు చాలా సంతోషం కలిగిస్తాడండి. పెద్దయ్యాక కూడా మన యొక్క ఆనందం కోసమే అతడు పరితపిస్తాడు. ఇతన్నే ప్రియపుత్రుడు అంట. సత్పుత్రుడు అంటే తను ఉద్ధరించడం మాత్రం కాదు, తల్లిదండ్రుల జీవనాన్ని కూడా ఉద్ధరించడానికి కోసం పుట్టడాన్ని సత్పుత్రుడు అంట. మనం మహాభారతంలో శ్రవణ కుమారుని కథను చూస్తాం. ఆ విధంగా సత్పుత్రుడు, పున్నామ నరకాల నుంచి తప్పించేవాడు కొడుకు అంటాం కదా, ఆ విధంగా ఉంటాం. ఈ చూసి ఇక్కడ అంత పిల్లలను చూసినట్టయితే పిల్లలకు తల్లిదండ్రులకు మధ్య ఉండేది ఏంటి? వాత్సల్యము. దాన్ని ప్రేమ అంటాం. దాని పేరు వచ్చి వాత్సల్యం. ఆ వాత్సల్యం కలిగేది ఎక్కడ? లోపల. సో కారకుడు బాగున్నట్టయితే తల్లిదండ్రులకు పిల్లలకు మధ్య ఒక రకమైనటువంటి ప్రేమ ఆప్యాయతలు చాలా బాగుంటాయి. అది పాపంతో కూడుకున్నది అనుకోండి, రిపుపుత్రుడు, ఉదాసీన పుత్రుడు, రుణపుత్రుడు, ఈ విధంగా పుట్టడం జరుగుతుంది. సో ఇక్కడ అంతా కూడా లోపల విషయం ఏదైతే ఉందో అవన్నీ కూడా సహజ కారకత్వాలు సూచిస్తాయి. మనసులో ఉద్భవించాలి, మనసులో సంతోషం కలగాలి, అవన్నీ కూడా కారకత్వాలు. దీన్ని గ్రహాలు దానికి పర్మనెంట్ శాశ్వతమైన కారకత్వాలు లేదా సహజ కారకత్వాలు అంట. అంటే ఏంటి? గత జన్మలో మనం కర్మ సిద్ధాంతంలో కూడా మనం ఇదే చూసాం. ఏంటి? ఏ విధంగా కర్మ ఏర్పడుతుంది? ఏదో ఒక పని చెయ్యడం వల్ల కర్మ ఏర్పడదు. ఆ కర్మ చేసేటప్పుడు మనలో ఉన్నటువంటి భావన ఏదైతే ఉందో దాని ద్వారా మీకు పుణ్య పాపాలు పుడతాయి. ఉదాహరణకు దానం చేయాలి అనుకోండి. దానం చేయాలి అన్నప్పుడు ఇది మనకు మహాభారతంలోనే వస్తుందండి. ఇది మ్యానిపులేట్ చెప్పడం ఏం అవసరం లేదు. మహాభారతంలో శివుడు పార్వతీదేవి యొక్క సంవాదంలో మీరు చూడొచ్చు. దాన ధర్మ పర్వం అని ఒకటి ఉంది. అందులో పార్వతీదేవి ఒక ప్రశ్న వేస్తుంది శివుడి. కొంతమందికి చాలా డబ్బిస్తున్నాం, బాగానే ఉంది, కానీ వాళ్ళ డబ్బుని ఏమీ వినియోగించుకోవట్లేదు, ఉపయోగానికి రావట్లేదు. కొంతమందికి ఏమో నువ్వేం డబ్బు ఇవ్వట్లేదు, కానీ వాళ్ళు చాలా సుఖంగా సంతోషంగా ఇంకొకరెవరో వాళ్ళని హెల్ప్ చేస్తున్నారు. ఏది ఇది? ఒకవేళ వాడికి యోగం లేదనుకోండి, డబ్బు ఇవ్వకూడదు. డబ్బిచ్చి ఒకడేమో అలా ఉన్నాడు, డబ్బు ఇవ్వకుండా ఇంకోటి సుఖంగా ఉన్నాడు. ఏంటి ఈ విపరీతము అని అడుగుతుంది. అప్పుడు శివుడు దానికి ఆన్సర్ ఇస్తాడండి. ఎవరైతే గత జన్మలో దానము చేసి ఉంటాడో, చేసినందువల్ల నేను అతనికి డబ్బు ఖచ్చితంగా ఇవ్వాలి, సో డబ్బు ఇస్తాను. కానీ అతడు మనస్ఫూర్తిగా దానం చేయడు కాబట్టి ఇక్కడ ఈ డబ్బు కూడా అతనికి ఉపయోగపడదు, మనస్సుకి సంతోషాన్ని ఇవ్వదు. డబ్బు ఉంటుంది కానీ మనసుకు సంతోషాన్ని ఇవ్వదు. ఎందుకంటే అతడు మనస్సుతో పెట్టి దానం చేయలేదు కాబట్టి. ఇంకొకటికి పాపం దానం చేయాలంటే డబ్బే ఉండదు కాబట్టి వాడు డబ్బు ఎవరికి ఇవ్వలేదు కాబట్టి నేను వాడికి డబ్బు ఇవ్వను. కాకపోతే వాడి శారీరకమైనటువంటి కష్టంతోనో మంచి మాటలతోనో ఇంకొకటికి సంతోషం కలిగించి ఉంటాడు. కాబట్టి వేరొకరి ద్వారా అతనికి నేను సంతోషం కలిగిస్తాను. ఎవరో డబ్బులు ఇవ్వడమో, మా ఇంట్లో భోజనానికి రండి అని చెప్పడమో, కొత్త బట్టలు మీకోసం తెచ్చామని అనడమో, మేము ఏదో ఒక తీర్థయాత్రలకు వెళ్తున్నామంటే మేమే ఖర్చులు పెట్టి తీసుకెళ్లడమో తిరుగుతుంది. కానీ వాళ్ళకి ఏమీ ఉండదు. పెద్ద పెద్ద రాజకీయ నాయకుల ఇంట్లో పని వాళ్ళు ఉంటారండి. నిజంగా రాజకీయ నాయకుడు పెద్ద పెద్ద బంగ్లాలు అనుభవించాలి. వాళ్ళు పాపం రోడ్డు పైన రాస్తారోకోలో ఎక్కడో జైల్లోనో పడి ఉంటారు. కానీ ఆ బంగ్లాలో పనిచేసే వాళ్ళు, తోటమాలు కావచ్చు, వంట వాళ్ళు కావచ్చు, సకల సుఖాలను అనుభవిస్తారు. వాళ్ళు ఎప్పుడు అక్కడే ఉంటారు. ఇతనైనా పాపం అక్కడ ఇక్కడ తిరుక్కుంటూ ఉండాలి పాపం. వాళ్ళు ఎప్పుడు కూడా బిల్డింగులోని సకల వైభవాన్ని అనుభవిస్తూ ఉంటారు. కానీ వాళ్ళకి కట్టుకోవడానికి ఇల్లు ఉండదు, కానీ పెద్ద బంగ్లాలో ఉంటారు వాళ్ళు. సో ఈ విధంగా ఉంటుంది. సో సంతోషం అనేది లోపల కొలబడే విషయం. కాబట్టి మన జాతకంలో ఎవరైనా ఏదైనా ప్రశ్న అడిగినప్పుడు సంతోషము అనేది అడిగారనుకోండి, లోపల దానికి యోగం ఉందా అని చూస్తాం. ఉద్యోగం ఉండడం వేరు, నచ్చిన ఉద్యోగం చేయడం వేరు. భార్య లేక భర్త ఉండడం వేరు, సంతోషాన్ని కలిగించేటటువంటి భార్యాభర్త ఉండడం వేరు. అదేవిధంగా చదువుకోవడం వేరు, కానీ నచ్చిన విద్య చదువుకోవడం వేరు. పిల్లలు ఉండడం వేరు, తనకు సంతోషాన్ని కలిగించేటటువంటి పిల్లలు ఉండడం వేరు.
సో జ్యోతిష్ దగ్గరికి ఎవరైనా వస్తే కూడా వాళ్ళ సంతోషం కావాలని కోరుకునే ప్రశ్న వేస్తారు. అలాంటప్పుడు మనం కారకత్వాన్ని చూడాలి. ఇప్పుడు మనం కొద్దిగా శాస్త్రం విషయానికి వెళ్దాం. మనకు ఒక్కొక్క గ్రహానికి కొన్ని విషయాలు అసైన్ చేయడం జరిగింది. అది కేవలం మనం తెలుసుకోవడానికి మాత్రమే. అన్ని గ్రహాలకు చాలా విషయాలు ఉంటాయండి. కాకపోతే వ్యవహారంలో మనకి ఎంత కావాలి అంత మాత్రమే మనం తెలుసుకుంటాం. అన్నీ అక్కర్లేదు మనకు. దైనందిక జీవనంలో మనకు కావాల్సింది ఏంటి? విద్య, ఉద్యోగ, వివాహం, సంతానం. దానికి కావాలంటే డబ్బు విపరీతమైనప్పుడు రోగము, శత్రు వృద్ధి, ఇవి కాకుండా ఉండాలి. సో ఈ విషయాలను ఏ గ్రహము రిప్రజెంట్ చేస్తుంది అని తెలుసుకోవాలి. ఒక్కొక్క గ్రహంగా మనం చూద్దాం. సూర్యుడు ఏ కర్మ ఫలాలను సూచిస్తాడు? మనిషి చేసుకున్నటువంటి కర్మ ఉంది కదా, ఆ ఫలాలని ఒక్కొక్క గ్రహం సూచిస్తుందండి. సూర్యుడు సూచించే కదేంటి? ఆత్మకారకుడు అంట. ఆత్మ అంటే ఏంటి? ఆత్మ అంటే మళ్ళీ మనం చాలా లోతుగా వెళ్ళాల్సిన అవసరం లేదండి. ఆత్మ అంటే సింపుల్గా నేను, అంతే. నేను అనేదాన్ని ఏమంటామో దాన్ని ఆత్మ అంటాం. తరువాత ఇప్పుడు మనస్సు ఉందనుకోండి. నేను నా మనస్సు, నేను నా మొబైల్ ఫోను, నేను నా ఇల్లు. అంటే నా నుంచి వేరు చేయబడడానికి ఈజీగా ఏదైతే ఉంటుందో దాన్ని నాది అంటాం. కానీ నేను అనేదాన్ని వేరు చేయడం కుదరదు. నేను నాది అనలేము మనం. సో దేనిని వేరు చేయడం కుదరదో దాన్ని ఆత్మ అంటాం. ఓకే, సో ఈ ఆత్మకారకుడు సూర్యుడు. ఇప్పుడు సంతోషం ఎవరికి కావాలి? నాకు కావాలి. దుఃఖం ఎవరికి వద్దు? నాకు వద్దు. నాకు వద్దంటే నాకే, మనస్సుకు కాదు. అనుభవించేది మనస్సే. మనస్సు ద్వారా సుఖము కానీ దుఃఖము కానీ కలిగేది నాకే. చాలామంది అంటారు నా మనస్సు ఎందుకు బాగోలేదండి అంట. మనస్సు బాగోలేడం కాదు. మనస్సు అంటే ఏంటి? ఒక కంప్యూటర్ అండి. అది జడమైనటువంటి కంప్యూటర్. దానికి ప్రాణం ఉంటుంది మనస్సుకు. మనసు బాగోలేదంటే నేను బాగోలేదని అర్థం. సో ఇది సూక్ష్మంగా మనం తెలుసుకోవాల్సింది. చాలామంది నాకు టైం లేదండి అంట. టైం లేదంటే ఏంటి అర్థం ఏంటి? ఇట్ హ్యాస్ ఎ సైకలాజికల్ మీనింగ్ దట్ నాకు ఇంట్రెస్ట్ లేదని అర్థం. ఇంట్రెస్ట్ లేదని డైరెక్ట్గా చెప్పకుండా నాకు టైం లేదండి అంట. టైం ఉంటే మనం ఏమైనా టైం లేదని చెప్పేసి భోజనం చేసేవా మానేసామా? నిద్రపోవడం మానేసామా? మన సుఖాలని కాంప్రమైజ్ అయ్యామా? లేదుగా. దేని కాంప్రమైజ్ అవుతాం? ఏది ఇష్టం లేదో దాన్ని కాంప్రమైజ్ అవుతాం. దానికి మనం ఒక సైకలాజికల్గా ఒక మేకప్ చేసి నాకు టైం లేదండి, నాకు సమయం చాలా తక్కువ ఉందండి అంట. సో ఈ విధంగా ఆత్మ అనేది ఆత్మకారకుడు సూర్యుడు. మనం గత వారం పాఠంలో చేసుకున్నాక ప్రతి ఒక్క జీవుడికి ఒక స్వభావం ఉంటుంది అని. ఆ స్వభావానికి కారకుడు కూడా సూర్యుడే. ఒక మనిషి ఏ విధమైనటువంటి స్వభావం కలిగి ఉన్నాడు? బ్రాహ్మణ స్వభావమా, క్షత్రియ స్వభావమా, వైశ్య స్వభావమా, శూద్ర స్వభావమా? అది తెలుసుకోవాలంటే సూర్యుడు ద్వారా తెలుసుకుంటాం. కానీ ఇది చాలా లోతైన విషయం. ఇది మనం వ్యవహారంలో చూసే విద్యా, ఉద్యోగం, వివాహ, సంతానం అలా చూస్తే ఇది అర్థం కాదు. మనం ఆధ్యాత్మిక ప్లాట్ఫామ్లో వెళ్ళినప్పుడు అది అర్థమవుతుంది. జ్యోతిష్యం అనేది ఉన్నది కేవలం మన జీవితాన్ని ఉద్ధరించుకోవడానికి. ఉద్ధరేత్ ఆత్మనాత్మాన, నన్ను నేను ఉద్ధరించుకోవడానికే జ్యోతిష్ శాస్త్రం ఉంది. ఎందుకంటే గత జన్మలో ఏం జరిగిందో, ఏం పుణ్యం చేసినో నాకు తెలీదు. ఒకవేళ తెలుసుంటే బాగుండేది అనుకున్నాం అనుకోండి, దుఃఖానికన్నా గత జన్మలో ఉన్నటువంటి విషయం మనం అట్రాక్ట్ చేసే విషయాలు ఎక్కువ ఉంటాయి. గత జన్మలో నేను భార్యని ఇబ్బంది పెట్టాను కాబట్టి ఈ జన్మలో పెళ్లి కావట్లేదు, కాబట్టి ఏం బాధ పెట్టానో తెలిసినట్టయితే ఈ జన్మలో నేను ఎవరిని బాధ పెట్టాను అన్నాం అనుకోండి. ఒకవేళ తెలిసిందే అనుకోండి, గత జన్మలో భార్య, ఆమెను చూడాలి, ఆమె చెప్పిన పని చేయాలి, ఆమెకు నాకు ఎంతమంది పిల్లలు, నేను మనిషిగానే పుట్టానా లేకపోతే ఒక గుర్రంగా పుట్టాను అనుకోండి, గుర్రానికి కూడా పిల్లలు ఉంటారుగా, వాళ్ళు కూడా నా పిల్లలేగా, వాళ్ళని తెచ్చి ఇంట్లో పెట్టుకుందాం. ఇదంతా కూడా గందరగోళాన్ని సృష్టిస్తుంది. అందుకే భగవంతుడు ఇవన్నీ చాలా కష్టమని అవన్నీ పాత జ్ఞాపకాలు, జరిగినటువంటి ఇన్సిడెంట్స్ని తీసేసి కేవలం విషయాన్ని మాత్రం చెబుతాడు జ్యోతిష్యం ద్వారా. జ్యోతిష్యం ద్వారా మనం విషయం మాత్రం తెలుసుకుంటాం అంతే. ఎలా అనేది లోతుగా మనం వెళ్ళలేము. సో కాబట్టి ఆత్మకారకుడు అనేది మన గురించి మనం డీప్గా తెలుసుకోవాలి అన్నప్పుడు సూర్యుడు ఆధారంగా తెలుసుకోవచ్చు. సూర్యుడు దాన్ని సూచిస్తాడు.
రెండవది పితృకారకుడు, తండ్రి. సూర్యుడు గ్రహాలకంతా రాజు. మన ఇంట్లో రాజు ఎవరు? తండ్రి. యజమాని ఎవరు? తండ్రి. సో తండ్రికి సంబంధించిన విషయాలు, తండ్రికి సంబంధించి అంటే తండ్రి వ్యక్తిగతమైన విషయాలకు సంబంధించి కాదండి. చాలామంది ఒక ప్రశ్న అడుగుతుంటారు, మా అబ్బాయి జాతకం చూసి నా ఉద్యోగం ఎలా ఉందో చెప్పండి, మా అబ్బాయి వల్ల నాకేమైనా ఉద్యోగం కలిసి వస్తుందా, ఇలాంటి ప్రశ్నలు అడుగుతూ ఉంటారు. మన గురించి వ్యక్తిగతమైన విషయాలు తెలుసుకోవాలంటే మన జాతకమే ఉండాలి. మరి అబ్బాయి నుంచి తండ్రిని ఏం చూడొచ్చు అంటే తండ్రికి వాళ్ళ అబ్బాయికి ఉన్నటువంటి రిలేషన్షిప్ ఏదైతే ఉందో దాన్ని తెలుసుకోవచ్చు. అబ్బాయి జాతకం నుంచి పితృకారకుడు సూర్యుడిని చూసినట్టయితే ఈ అబ్బాయికి వాళ్ళ తండ్రి గారికి ఉన్నటువంటి అటాచ్మెంట్ ఏ విధంగా ఉంది దాన్ని తెలుసుకోవచ్చు. దాన్ని పితృకారకుడు అంటాం. మూడవది దేహం, శరీరం అండి. శరీరం అనేది రెండు విధాలుగా ఉంటుందండి. ఒకటి ఎక్స్టర్నల్, ఇంకోటి ఇంటర్నల్. ఎక్స్టర్నల్గా కనిపించేటటువంటి ఈ శరీరం వేరు. ఇంటర్నల్గా కనిపించే శరీరం అంటే బలము అంటాం, శక్తి. ఆ శక్తికి కారకుడు సూర్యుడు. సూర్యుడు లేదనుకోండి, ఒట్టి మనకు వర్షాలే వచ్చాయనుకోండి, చలికి మనం సరిగ్గా రెస్పాండ్ అవ్వలేం. కొద్దిగా ఎండ పడింది అనుకోండి చలికాలంలో, అప్పుడు మన దేహం కొద్దిగా యాక్టివ్ అవుతుంది. మరీ ఎక్కువ ఎండ అయింది అనుకోండి, మళ్ళీ మనం మాడిపోతాం. శరీరాన్ని ఎంత మెయింటైన్ చేయడానికి ఎంత ఎండ కావాలో అంత ఉండాలి. ఈ యొక్క శరీరాన్ని యాక్టివేట్ చేసేవాడు, ఆ శరీర కారకుడు ఎవరు అంటే సూర్యుడు. తర్వాత రాజ్యము. మన ఇల్లు అనుకోండి, మన ఇల్లే ఒక రాజ్యం. ఆఫీస్ అనుకోండి, ఒక ఆఫీస్ ఒక రాజ్యం. దేశం అనుకోండి, అది ఒక రాజ్యం. దేశం గురించి తెలుసుకోవాలన్నా, ఇంటి గురించి తెలుసుకోవాలన్నా, ఒక వ్యవస్థ గురించి తెలుసుకోవాలన్నా, సమాజం గురించి తెలుసుకోవాలన్నా సూర్యుడు యొక్క పొజిషన్ ఆధారంగా తెలుసుకుంటాం. సూర్యుడు బలంగా ఉంటే అది బలంగా ఉన్నట్టు, బలహీనంగా ఉంటే బలహీనంగా ఉన్నట్టు. ఓకే. తర్వాత సూర్యుడు నేత్రకారకుడు. ఇడీ బ్రహ్మాండానికి సూర్యచంద్రులు కళ్ళ వంటి వాళ్ళు. ఇడీ పిండాండానికి ఉన్నటువంటి కళ్ళు ఏవైతే ఉన్నాయో, దేహానికి ఉన్న కళ్ళకు కూడా సూర్యుడే కారకుడు. తర్వాత హృదయం. మనకు ఆత్మ ఎక్కడ ఉంటుంది అంటే హృత్ కమల మధ్య నివాసి అంటారు. హృదయ కమలంలో నా ఆత్మ ఉంటుంది. ఆ ఆత్మ, ఆ యొక్క హృదయం సడన్గా మనకు తెలియకుండా ఏమైనా జరిగిందనుకోండి, కొద్దిగా హృదయం వీక్గా ఉందనుకోండి, ఆ ఆత్మ సడన్గా అది టాలరేట్ చేయకపోతే హార్ట్ అటాక్ వస్తుందండి. ఎందుకంటే ఆత్మ ఉండేది హృదయంలో. మెలకువలో మనం నిద్రపోతున్నప్పుడు ఆత్మ ఎక్కడ ఉంటుంది? ఆత్మ అంటే ఏంటి? ఇట్స్ ఎ ఫార్మ్ ఆఫ్ లైట్. ఎలాంటి లైటు? స్మాలర్ దాన్ ఆటమ్. ఆత్మ అనే పేరులో ఉంది. ఆంగ్లేయులు, బ్రిటిష్ వాళ్ళకి సరిగా పలకడం రాదు. ఆత్మ, ఆటమ్, ఆట్మా అంటారు వాళ్ళు. అదేమైంది? ఆటం అయిపోయింది. ఆటం అంటే ఏంటి? స్మాలెస్ట్ పార్టికల్ అంటాం మనం, అణువు అంటాం. ఆత్మ ఏ విధంగా ఉంటుందంటే అణువు రూపంలో ఉంటుంది. ఇది మీకు వచ్చే మనశ్శాస్త్ర క్లాస్లో ఆత్మ గురించి తెలుసుకోవచ్చు. అది ఎక్కడ ఉంటుందంటే హృదయంలో ఉంటుంది. హృదయానికి సంబంధించిన విషయాలు, హృదయ అపఘాతాలు కావచ్చు, ప్రమాదాలు కావచ్చు, హృత్ రోగాలు కావచ్చు, వాటి గురించి తెలుసుకోవాలన్నా కూడా సూర్యుడి ద్వారా మనం తెలుసుకోవచ్చు. తర్వాత మనిషికి ఉన్నటువంటి స్వభావం ఏంటి? మనం మంచి స్వభావము, చెడు స్వభావం అది కాదండి, ఆత్మకు ఉన్నటువంటి స్వభావం. ఇతడు నేర్చుకోవడానికి ఇష్టపడతాడా, లేదా శక్తిని ప్రదర్శించడానికి ఇష్టపడతాడా, లేకపోతే ప్రొడక్షన్ చేయడానికి ఇష్టపడతాడా, లేకపోతే సుఖం పొందడానికి ఇష్టపడతాడా? బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర, ఈ 4 స్వభావాల్లో ఇతను ఏ స్వభావానికి చెందినవాడని తెలుసుకోవచ్చు. తర్వాత ధైర్యం. రాజుకు ఉండేదేంటి? ధైర్యం ఉండాలి. ఇంట్లో తండ్రికి ఉండేదేంటి? ధైర్యం. ఆ ధైర్యానికి కారకుడు ఎవరు అంటే సూర్యుడు. ఒక వ్యక్తి ధైర్యంగా ఉన్నాడా లేదా అనేది సూర్యుడి యొక్క పొజిషన్ బట్టి మనం నేర్చుకుంటాం. తర్వాత రాజుకి ఏముంటుందండి? అధికారము. ఇంట్లో తండ్రికి అధికారం ఉంటుంది, దేశానికి ప్రధానమంత్రికి అధికారం ఉంటుంది. ఆ అధికారం గురించి తెలుసుకోవాలి అన్నప్పుడు సూర్యుడి గురించి మనం సూర్యుడి ద్వారా తెలుసుకుంటాం. ఇక ఆరోగ్య శాస్త్రాన్ని విషయంకి వస్తే మనకు వాతము, పిత్తము, కఫము 3 రకాలైనటువంటి ప్రకృతులు ఉంటాయి. అవి పెరిగినా తగ్గినా మనిషి అనారోగ్యానికి గురవుతాడు. సూర్యుడు పిత్త ప్రకృతిని సూచిస్తాడు. దాని ద్వారా కొన్ని రకాల రోగాలు వస్తాయి. ఆ ఆయుర్వేదానికి సంబంధించిన వైద్య జ్యోతిషంలో ఎలాంటి రోగాలు వస్తాయి, తగ్గుతుందా లేదా అన్నప్పుడు సూర్యుడి ద్వారా పిత్త ప్రకృతిని తెలుసుకుంటా. అది ఎక్కువ తక్కువ ఎప్పుడవుతుంది దాని గురించి మనం వైద్యశాస్త్రంలో తెలుసుకోవచ్చు. తర్వాత సత్యము.
సత్యం చెప్పాలంటే మొదట ధైర్యం కావాలండి. సో ధైర్యానికి కారకుడు ఎవరు? సూర్యుడు. సత్యానికి కారకుడు కూడా సూర్యుడే. రాజు దగ్గర మీరు అబద్ధం చెప్పలేరు, ఖచ్చితంగా నిజం చెప్పాలి. అబద్ధం చెప్పారనుకోండి, ఏదో ఓ రోజు తెలిసిందనుకోండి, తల తీసేస్తాడు. కాబట్టి సత్యం అనేది సూర్యుడి యొక్క కారకత్వం. సో ఇవన్నీ కూడా సూర్యుడికి ఉన్నటువంటి కారకత్వాలండి. ఈ విషయాల గురించి మనం ఏమైనా తెలుసుకోవాలంటే ఇవన్నీ లోపల విషయాలండి, బయట విషయాలు కావు. మొదటి దాన్ని క్లారిఫై చేసుకోండి. ఆత్మకారకుడు, ఆత్మట లోపల విషయం. పితృకారకుడు, తండ్రికి కొడుక్కి ఉన్నటువంటి అనుబంధం అనేది లోపల ఉంటుంది. తర్వాత దేహం అనేది ఫిజికల్ బాడీ అయినా కూడా ఆ బాడీకి శక్తి ఎక్కడి నుంచి వస్తుంది? లోపల విషయం కదా. మీకు భగవద్గీతలో చూసినట్టయితే యుద్ధ భూమికి వెళ్ళేటప్పుడు అర్జునుడు ఏమంటాడు? సేనయోరుభయోర్ మధ్య రథం స్థాపయమేచ్యుత అంటాడు. నా రథాన్ని రెండు సేనల మధ్య ఆపు, నాకు విరుద్ధంగా యుద్ధం చేసే వాళ్ళు ఎవరున్నారో ఒక్కసారి నేను వాళ్ళని చూడాలని అహంకారంతో మాట్లాడతాడు. కృష్ణుడు ఏం చేస్తాడు? ఇలా కాదని ఇతనికి ఇష్టమైన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళ ముందు నిలుపుతాడు. దుర్యోధనుడి ముందు నిలపొచ్చు, దుశ్శాసన ముందు నిలపొచ్చు. వాళ్ళ ముందు నిలిపితే అసలు భగవద్గీత పుట్టే అవసరం వచ్చేది కాదు, చక్కగా యుద్ధం చేసేవాడు. ఎందుకంటే యుద్ధానికి ఏం అర్జునుడు ఫస్ట్ టైం ఏం రాలేదు, ఎన్నో వందలాది యుద్ధాలు చేసి వచ్చినవాడు. ఆ రోజే అతను యుద్ధం చేయకూడదని ఎందుకు అనుకుంటారు మరి? దుర్యోధనుడు ముందు రథం ఆపి, ఇక్కడ చూడవయ్యా నీతో యుద్ధం చేసేవాడుతానంటే, నువ్వు పోతూ ఉండి ఇతను నేను ఒక చూపు చూసుకుంటాననేవాడు. భగవద్గీత లేదు, ఏమీ లేదు, మనకి ఇబ్బంది ఉండేదే కాదు. ఆయన తీసుకెళ్ళి భీష్ముడి ముందు ద్రోణాచార్యుడు గురువు భీష్ముడు తనతో ఒళ్ళో పడుకుని తాతతో ఆడుకున్నటువంటి తాత అతను, కృపాచార్యుడు, అశ్వత్థామ, వీళ్ళంతా కూడా చాలా సాత్వికులైనటువంటి వాళ్ళు. యుద్ధానికి డైరెక్ట్గా ఎవరికి సంబంధం లేకుండా ఏదో పాపం ధృతరాష్ట్రుడు రాజు కాబట్టి అతను చెప్పిన మాట మనం వినాలి కాబట్టి యుద్ధానికి వచ్చిన వాళ్ళు, కానీ నిజంగా వాళ్ళకి యుద్ధం చేయడానికి ఆసక్తి లేదు. అలాంటి వాళ్ళ ముందు నిలుపుతాడు. ఏమంటాడు తర్వాత? కృష్ణ, నాకు నిలబడడానికి కావడం లేదు, గాంధీవం పట్టుకోలేకపోతున్నాను, ఒళ్ళంతా చెమట్లు పడుతున్నాయి, తడి ఆరిపోతుంది నోట్ లోపల అని కింద కుప్పకూలిపోతాడు. ఉన్నట్టుండి ఏం రోగం వచ్చింది ఆయనకి? శరీరం బాగానే ఉందిగా. అంటే మనకు దుఃఖము కానీ లేకపోతే మనము సహించలేని విషయం, బాధతో కూడుకున్నటువంటి విషయం ఎప్పుడైతే మనకు ఫ్లాష్ అవుతుందో అప్పుడు మనకున్న శరీరానికి ఉన్నటువంటి బలమంతా పోతుంది. దీన్ని ఏమంటామంటే శక్తి లోపలి బలము అంటాం, బయటి బలం కాదండి. బయటి దేహానికి బలం ఉంటుంది, మనకు శరీరం చక్కగా ఉన్నంత వరకు దేనైనా మనం ఎత్తగలం. అదే లోపల శక్తి లేదనుకోండి, లేదా ఎవరో చనిపోయారని మనకు ఆప్తులైన వాళ్ళు చనిపోయారంటే ఉన్నట్టుండి ఒక్కసారిగా కొలాప్స్ అయిపోతామా. ఇది బలము అంటాము. దేహ బలమే ఇలా, కాకపోతే ఇంటర్నల్ లోపల ఉన్నటువంటి బలము. తర్వాత రాజ్యము కూడా ఏంటంటే హృదయ సామ్రాజ్యము అంటాం. తర్వాత కళ్ళు అంటే ఏంటి? బయట కనిపించే కళ్ళు కాదు, కళ్ళకి చూసే శక్తి ఉంటుందండి. ఇప్పుడు గుడ్డి వాళ్ళకు కూడా కళ్ళు అయితే ఉంటాయండి, కళ్ళే ఉండకపోవు. కళ్ళు ఫిజికల్గా మనకు కళ్ళు ఎలా ఉంటాయో వాళ్లకు కళ్ళు ఉంటుంది, కానీ చూడగలిగేటటువంటి శక్తి అయితే ఉండదు వాళ్ళకు. అని మనం నేత్రకారకుడు అంట. అంటే కంటికి చూడగలిగే శక్తి ఎవరు సూచిస్తారంటే సూర్యుడు సూచిస్తాడు. అదేవిధంగా హృదయం లోపల విషయమే. ఆ హృదయం అంటే మనం ఏంటంటామంటే ఒక హార్ట్ అని ఫిజికల్ హార్ట్ భాగము కాదండి. హృదయము అంటే స్పందన. వాడికి హృదయమే లేదురా అంటాడు. హృదయమే లేదంటే హార్ట్ లేదని అర్థం కాదు. కరుణ, దయ ఇలాంటివి లేదు అని అర్థం. అది ఉండాలంటే సూర్యుడు బలంగా ఉండాలి. కైండ్నెస్, దయగలగడం. తర్వాత స్వభావం అనేది తెలిసిందే. స్వభావం అనేది లోపల విషయం, అది బయట విషయం కానీ కాదు. తర్వాత ధైర్యం కూడా లోపల ఉండాలి, అది బయట కనిపించేది కాదు. బయట నేను చాలా ధైర్యవంతుడిని అనొచ్చు. చాలామంది జ్యోతిష్ దగ్గరికి వచ్చి ఉన్నది ఉన్నట్టు చెప్పేసేయండి, నాకేం భయం లేదు అంటారు. ఒక 2 విషయాలు చెప్పామనుకోండి కొలాప్స్ అయిపోతారు. పైకి ధైర్యంగానే మేకపోతు గాంభీర్యంలాగా చూపిస్తారు, కానీ ధైర్యం ఉండదు. ధైర్యం అనేది లోపల నుంచి వచ్చే విషయం. అది అధికారం ఒక రకమైనటువంటి అహంకారంతో కూడుకున్న అధికారము ఉంది, సంస్కారంతో కూడుకున్నటువంటి అధికారము ఉంది. అది లోపల ఉన్న విషయం. పిత్త ప్రకృతి అది ఎట్లాగో లోపల ఉన్న విషయమే. సత్యము మనసుకు, మన యొక్క హృదయానికి, మనిషి యొక్క స్వభావానికి సంబంధించింది. ఇవన్నీ కూడా లోపల విషయాలు, బయట విషయాలు అనుకోకండి. ఓకే, సో ఈ విధంగా మనం తెలుసుకోవచ్చు. ఒక సూర్యుడికి సంబంధించిన కారకత్వాలు ఇవి.
ఇలాగే చంద్రుడు, అన్ని ప్రతి ఒక్కదానికి కారకత్వాలు ఉన్నాయండి. అవి తెలుసుకుంటే మాత్రమే ఒక మనిషి బయట ఏ విధంగా ఉన్నాడో అక్కర్లేదు, లోపల ఏ విధంగా ఉన్నాడో మనకి తెలియాలి. బయట పాపం చాలా ప్రామాణికంగా నేను ఏం తప్పు చేయలేదండి, నేను చాలా మంచివాడినండి, దేవుడు ఎందుకండి అన్నీ నాకే కష్టాలు ఇస్తాడు, అతను బయట నుంచి చెప్పొచ్చు. కానీ లోపల మనం చూసినట్టయితే ఇతని మనస్సు ఏ విధంగా ఉంది, ఇతని బుద్ధి ఏ విధంగా ఉంది, ఇతను ఏ విధంగా ప్రవర్తిస్తాడని లోపల నుంచి విషయాలు మనం అన్నీ అంచనా వేయచ్చు. బయట నుంచి ఎంతైనా నాటకాలు చేయొచ్చు, నేను చాలా మంచివాడిని చెప్పచ్చు, కానీ లోపల ఇతను మంచివాడు కాదని తెలిసిపోతుంది. ఎలాగా? ఈ లోపల ఉన్నటువంటి గుణాల ద్వారా మనసు ఏ విధంగా ఉంది, బుద్ధి ఏ విధంగా ఉంది, దీని ద్వారా తెలుసుకోవచ్చు. జ్యోతిష్యం అనేది చాలా పెద్ద ప్రయోజనం కోసం చేయబడినటువంటి శాస్త్రం, చాలా పెద్ద ప్రయోజనం. మనిషిని ఉద్ధరించడం అనేది చాలా చిన్న పని కాదు, అది చాలా పెద్దది. కానీ ఇవాళ మనం జ్యోతిష్యాన్ని ఎలా వాడుతున్నామంటే అత్యల్పమైనటువంటి ఫలితాంశం కోసం మనం జ్యోతిష్ శాస్త్రం వాడుతున్నాం. దీనికి శాస్త్రంలో ఒక ఉపమానం చెప్తారండి. ఒక రాజుని దర్శనార్థం ఒక బ్రాహ్మణుడు పదే పదే తిరుగుతూ ఉంటాడు. ప్రతిరోజు రాజు దగ్గరికి వెళ్ళడం, రాజదర్శనం కోసం వేచి ఉండడం, నిరాశతో బయటికి రావడం, ఇలాగే 6 నెలల పాటు జరుగుతుందండి. చివరికి అక్కడ ఉన్నటువంటి భటులకి విసుగైపోతుంది. ఈ బ్రాహ్మణుడు ఏంటి పట్టు వదిలినటువంటి విక్రమార్కుడిలాగా మళ్ళీ మళ్ళీ వస్తూ ఉన్నాడు అనుకుని రాజు దగ్గరికి పోయి సాహసం చేసి, రాజుగారు ఇలా ప్రతి ఒక్క బ్రాహ్మణుడు అనేవాడు రోజు వస్తున్నాడండి మీ దర్శనార్థము, మీరైతే ఎవరిని పంపించొద్దన్నారు అకారణంగా, అతను మీ దగ్గరే సెలవిచ్చుకోవాలనుకుంటున్నాడు అని చెప్పి రాజు కూడా చాలా, అయ్యో ఒక 6 నెలలుగా ఒక బ్రాహ్మణుడు నా కోసం తిరుగుతున్నాడు, ఎంత కష్టం వచ్చిందేమో, రమ్మనండి ప్రవేశపెట్టండి అంట. వస్తాడు. అయ్యా బ్రాహ్మణుడు మీకేం కావాలండి, ఎందుకోసం పదే పదే వస్తుంది? ఏం లేదండి, నాకు 1 నెలకు కావాల్సినటువంటి భోజనం కావాలి, సరుకులు ఇవ్వండి అంటాడు. రాజుకు ఆశ్చర్యపోతాడు. ఏదో ఒక బియ్యం కోసమో పప్పు కోసమో 1 నెల రోజులు, ఒక 6 నెలలుగా తిరుగుతున్నావా, ఇచ్చి పంపిస్తాడు. సో చాలా సిల్లీగా అనిపిస్తుంది. ఎందుకంటే రాజు ఆశ్రయాన్ని కోరి చాలా పెద్ద కోరిక కోరాలి. భగవంతుని కోరాలంటే ఏం కోరాలి? ఈ కష్టాలు లేనటువంటి మోక్షాన్ని ఇవ్వవయ్యా అని కోరుకోవాలి. కానీ మనం ఏం కోరుకుంటాం? మంచి మా అబ్బాయికి అమ్మాయికి మంచి ఉద్యోగం రావాలి, మంచి చదువు ఉండాలి, చేతుల నిండా డబ్బులు ఉండాలి, మేమే బాగుండాలి, నాకు కార్పొరేట్ సీటు కావాలి. సో ఇలాంటివి కోరుతూ ఉంటాం. జీవుడిని ఉద్ధరించుకోవడానికి చేసినటువంటి జ్యోతిష్ శాస్త్రం. కానీ వ్యవహారంలో మనకు చాలా తల చెడిపోయింది అనుకోండి, ఆధ్యాత్మికంగా మనం కాన్సన్ట్రేట్ చేయలేంగా. అట్లీస్ట్ మనం చిన్న చిన్న వాటిని కూడా తెలుసుకోవడం కోసం జ్యోతిష్ శాస్త్రాన్ని వెనకటికి వాడేవాళ్ళు ఇవాళ ఈ ఉద్యోగం, వివాహం, సంతానానికి మాత్రమే జ్యోతిషాన్ని వాడుతున్నాం. మనల్ని మనం ఉద్ధరించుకోవడానికి ఎవరు కూడా జ్యోతిష్ శాస్త్రాన్ని మనం వాడట్లేదు. మన బలహీనతలు తెలుసుకోవడానికి మన జ్యోతిష్ శాస్త్రాన్ని వాడట్లేదు. మన బలాన్ని అసలు నేనేంటని తెలుసుకోవడానికి కూడా ఎవరు వాడట్లేదు. చాలామందికి నేనంటే ఏంటి కూడా తెలియదు, అలా బతికేస్తున్నాం. అలెక్సిస్ క్యారియర్ అని ఒకతను ఉన్నాడు. అతను ఒక మాట అంటాడు, మనిషి అంటే ఇంతవరకు మనిషికే తెలియదు, ఆ రకమైనటువంటి ప్రపంచంలో మనం ఉన్నామంట. నిజంగా మనకు తెలియదు కదా, మన శరీరంలో జీర్ణ వ్యవస్థ ఎలా అవుతుంది తెలియదు, రక్తం ఎలా ప్రవహిస్తుందో తెలియదు. ఏదో చిన్న చిన్న సైన్స్ సబ్జెక్టులు తెలుసుకున్నాం, అది ఎగ్జామ్ కోసం అంతే మనం నేర్చుకున్నాం. తర్వాత మన జీవితం, మన దేహాన్ని తెలుసుకోవడం కోసం ఎవరు చేయరు. దేహాన్ని తెలుసుకోవడం కోసం మనం ఇవన్నీ చేసామనుకోండి, మనిషికి ఏ రోగము రాదండి. అందులోనూ ముఖ్యంగా ఇవాళ ఉన్నటువంటి రోగం ఇది డయాబెటీస్, మధుమేహం. అది ఎప్పటికీ రాదండి. కానీ ఇప్పుడు మన శరీరం గురించి మనకు తెలియదు కాబట్టి, మన శరీరంలో జీర్ణక్రియ ఎలా జరుగుతుంది, ఆహారం ఎంత వెయ్యాలా వద్దా, ఇవేమీ తెలియదు కాబట్టే, తెలుసుకోవాల్సిన ఉత్సాహం లేదు కాబట్టే మనకు అన్ని రకాల రోగాలు వస్తున్నాయి. జీర్ణ ప్రక్రియ తెలిసిందనుకోండి, రోగాలు ఎక్కడ రావు మనకు. అడవిలో మనం వెళ్ళామనుకోండి, క్రూర మృగాలు ఉంటాయండి. ఆ క్రూర మృగాలు ఉన్నప్పుడు మనం దాన్ని తప్పించుకోవాలి కదా. తప్పించుకోవాలన్నప్పుడు శరీరంలో శక్తినంతా కూడా కూడగట్టుకొని మనం పరిగెత్తాలి. అప్పుడు ఏం కావాలి అన్నప్పుడు ఆయుర్వేదం చెప్తుంది, షుగర్ లెవెల్స్ ఉండాలండి. షుగర్ రిజర్వ్స్ శరీరంలో ఉంటుందండి. ఆ షుగర్ రిజర్వ్స్ లేకపోతే సడన్గా శక్తిని కూడగట్టుకోవడం చాలా కష్టం, మీరు పరిగెత్తలేరు. కాబట్టి షుగర్ అనేది చాలా ఉపయోగపడుతుంది. కానీ ఆ షుగర్ని మనం లైఫ్ టైంలో ఎక్కప్పుడు వాడలేదనుకోండి, ఏమవుతుంది?
వ్యర్థం కదా. మనకేం పరిగెత్తే పని లేదు, కుర్చీ నుంచి లేసే పని లేదు, శక్తిని కరిగించే పని లేదు. మళ్ళీ జనరేట్ అవుతున్నటువంటి శక్తి అంతా ఏమవుతుంది? మనం తీసుకునే ఆహారం గుమ్మడికాయంత, కష్టపడేదేమో ఆవగించంత. మిగిలిన శక్తి ఏమవ్వాలి? ఆ శక్తి అలాగే గ్లూకోజ్గా ఉండి 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 దాన్నే మనం డయాబెటీస్ అంటాం. అదే మనం ఎంత తిన్నామో దాన్ని కరిగించుకునేంత పని చేసేసామనుకోండి, డయాబెటీస్ ఎవరికి రాదు. అంతెందుకండి, ప్రాచీన కాలంలో మన తాత ముత్తాతల కాలంలో చూడండి, ఈ డయాబెటీస్తో ఉన్న వాళ్ళు ఎవరు లేరు. అప్పుడు తినడానికి ఆహారం తక్కువ ఉండేది. పాపం మనలాగా వాళ్ళ స్మార్ట్ కిచెన్లు, స్మార్ట్ ఆఫీసులు, స్మార్ట్ హోమ్లు లేవండి. ప్రతి ఒక్కటి శారీరకంగా చేసుకోవాల్సి వచ్చేది. తెల్లవారి లేస్తూనే నిప్పు పొయ్యి అంటించడానికి, కట్టెలు కొట్టడానికి అన్ని వాళ్ళు ఉపయోగించేవాళ్ళు. కాబట్టి శక్తి కన్జ్యూమ్ అయిపోయేది. తినడం తక్కువ, ఖర్చు అవ్వడం ఎక్కువ. కాబట్టి వాళ్ళకి ఏ ఒక్క డయాబెటీస్ కానీ ఏది రాలేదు. ఇప్పుడేమైంది? తినడం ఎక్కువ, ఖర్చు చేయడం తక్కువ. రోజు పెట్రోల్ పోస్తూ ఉన్నాం అనుకోండి ట్యాంక్లో, బైక్ లోపల. మనం బైక్ వాడితే పర్లేదు, వాడకపోతే ఏమవుతుంది? ఓవర్ఫ్లో అవుతుంది. కానీ శరీరంలో ఏమవుతుంది? అదే అవుతుంది. ఓవర్ఫ్లో అయ్యి మనం తీసుకున్నటువంటి షుగర్స్ అన్నీ కూడా మూత్రంలో పోయి మూత్రపిండాలు చెడిపోవడం, ఇలాంటివి చాలా చాలా రోగాలు వస్తున్నాయి. మనమంటే మనకే తెలియదు. శరీరం చాలా చిన్న విషయం. అదే మనసు విషయం తీసుకున్నాం అనుకోండి, మనిషి అంటే ఏంటి, మనసు అంటే ఏంటి, అనుబంధాలు ఏంటి, ఇవి తెలుసుకున్నాం అనుకోండి, మనిషికి ఏ రకమైనటువంటి సమస్య దగ్గరకు రాదండి. కానీ అది తెలుసుకునే ప్రయత్నం మనం చేయం. సుఖాన్ని ఇచ్చేటటువంటి ద్రవ్యాలు ఏవైతే ఉన్నాయో వాటిని సముపార్జించడానికి మాత్రమే మనం ఉన్నటువంటి బుద్ధినంతా కూడా వాడేస్తున్నాం. కానీ చివరికి సుఖమిస్తుంది అనేటటువంటి వస్తువు పొందిన తర్వాత అది నిజంగా సుఖం ఇస్తుందో లేదో చెప్పలేము. ఇల్లు కావాలని ఉంటుంది, లోను పెట్టి ఇల్లు కొనుక్కుంటాం. కానీ ఇంట్లో ప్రశాంతంగా నిద్ర పడుతుందా? చెప్పలేము. మంచి కారు కొనాలని ఎప్పటి నుంచో కోరిక, లోన్ పెట్టో లేకపోతే సంపాదించో కారు కొనేస్తాం. కారు కొన్న తర్వాత మనకి అది తృప్తిని ఇస్తుందా? చెప్పలేము. కాబట్టి మనకు సంతోషాన్ని ఇస్తుంది అన్నప్పుడు మనం దాన్ని తీసుకోవడం చాలా మంచిది. అది మనకు ఇస్తుందో లేదో తెలియదు అని అన్నీ కొనుక్కున్నాం అనుకోండి, సమయం వృధా అవుతుంది. మనం ఆ సమయంలో మన గురించి ఏమో తెలుసుకోవచ్చు. యాక్చువల్లీ ఆ తెలుసుకునే ప్రయత్నం ఎప్పుడు స్టార్ట్ చేస్తాం? 60 ఏళ్ల తర్వాత స్టార్ట్ చేస్తాం. అప్పటికే మనస్సు, బుద్ధి ఇవన్నీ సహకరించకపోవచ్చు, పరిసరాలు సహకరించకపోవచ్చు, ఇంద్రియాలు సహకరించకపోవచ్చు, ఆరోగ్యమే సహకరించకపోవచ్చు. సమయం చాలా తక్కువ ఉంటుంది. కాబట్టి మనం జ్యోతిష్ శాస్త్రాన్ని మనల్ని మనం ఉద్ధరించుకోవడానికి మనం ఉపయోగించాలి. విద్యా, ఉద్యోగ, వైద్యం, వివాహం, సంతానం కావాలి, అందులో ఎంత అలాంటి సందేహం లేదు. ఆ 4 కూడా నాకు సంతోషాన్ని, తృప్తినిచ్చే వైపు మనం వెళ్ళడానికి సాధ్యమైనంత ప్రయత్నించాలి. ఆ వెళ్ళే ప్రయత్నంలో మనకి ఏమైనా ఇబ్బందులు కలిగాయి అనుకోండి, ఆ ఇబ్బందులను అర్థం చేసుకోవడానికి జ్యోతిష్యం అనేది చాలా ఉపయోగపడుతుంది. ఎవరైనా వచ్చి, అయ్యా నాకు పెళ్లి కాలేదండి, నాకు ఉద్యోగం రాలేదండి, ఆరోగ్యం సహకరించట్లేదు, పిల్లలు చెప్పిన మాట వినట్లేదు, కొద్దిగా నాకు చూసి చెప్పండి అంటే అర్థం ఏంటంటే హితబోధ చేయమని అర్థం. ఏంటి, దేన్ని చేస్తే మనం దాని నుంచి తప్పించుకోవచ్చని అతనికి మార్గం చెప్పారు. అంతేకాని మనం ఏదో ఈ హోమం చేసే నీకు అది వచ్చేస్తుంది చాలా మంచిదే, అది సుఖమిస్తుందని మనకి గ్యారంటీ ఉందా? చెప్పలేము. కాబట్టి మనిషిని మనం పూర్తిగా అర్థం చేసుకోవాలంటే జ్యోతిష్యం మాత్రమే ఉంది. ఇప్పుడు మన గురించి అయితే మనం ఒక గంట సేపు ఆలోచిస్తే తెలిసిపోతుంది. ఇంకొకటి గురించి మనకి ఎలా తెలుస్తుంది? దానికి జ్యోతిష్యం ద్వారా తెలుస్తుంది. అతని యొక్క జాతకం తీసుకున్నాం అనుకోండి, ఇతడు ఏ విధంగా ఆలోచిస్తున్నాడు, ఇది ఏ విధంగా ప్రవర్తిస్తాడు, ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటాడు, ఏ విధమైనటువంటి విషయాలపైన ఇతనికి చాలా మక్కువ ఉంది, ఎలాంటి నిర్ణయాలు ఇతని జీవితాన్ని పాడు చేస్తాయి, ఇతని ఆసక్తి ఏంటి, జరిగేదేంటి, ఇవన్నీ కూడా జాతకం ద్వారా మనం తెలుసుకోవచ్చు. ఆ ప్రయోజనం కోసం మనం జ్యోతిష్యాన్ని వాడచ్చు. ఇది మనకు జ్యోతిష్యం ఇచ్చేటటువంటి చాలా మంచి విషయం. కాబట్టి దీన్ని మనం ప్రారంభ దశలోనే మనం ఉన్నాం కాబట్టి ఇంకా కొద్దిగా దాన్ని నేర్చుకుంటూ కొద్దిగా నేర్చుకుంటూ మనం వెళ్దాం. ఇప్పుడు సహజ కారకత్వాలు సమయం కొద్దిగానే ఉంది కాబట్టి సూర్యుడు గురించి మాత్రం మనం తెలుసుకున్నాం. ఇంకా చంద్రుడు, బుధుడు, కుజుడు వీళ్ళు ఏ విధంగా సూచిస్తారని తెలుసుకున్నాం. ఆ తరువాత గ్రహాలకు ఆధిపత్య కారకత్వాలు, సహజ కారకత్వం ఏమో లోపల విషయం, ఆధిపత్య కారకత్వం అంటే బయటి విషయం.
మనం చేసుకున్నటువంటి పుణ్య పాపాలు అనేది అక్కడ వస్తుంది. మనం గడించినటువంటి సంస్కారం ఏదైతే ఉందో చూసారా, అది మనకు సహజ కారకత్వాలు సూచిస్తాయి. సహజ కారకత్వాలు మనిషి యొక్క సంస్కారాన్ని సూచిస్తుంది. ఆధిపత్య కారకత్వాలు మనిషి చేసుకున్నటువంటి పూర్వ పుణ్య పాప కర్మను సూచిస్తుంది, అంటే ప్రారబ్ధ కర్మను సూచిస్తుంది. ఇవి రెండూ తెలుసుకొని మనం జాతకం చూడాలి. ఎవరైనా ఏ ప్రశ్నని అడిగారు అనుకోండి, సహజ కారకత్వం ఎలా ఉందో చూడాలి, ఆధిపత్య కారకత్వం ఎలా ఉందో చూడాలి. ఒకటి లోపల ఏ విధంగా ఉన్నాడో చూస్తాం, బయట ఏ విధంగా ఉన్నాడో చూస్తాం. ఇది రెండూ చూసినప్పుడే ఒక మనిషి ఏ విధంగా ప్రవర్తిస్తున్నాడని తెలుస్తుంది. కేవలం బయట విషయాలు మాత్రమే చూశారనుకోండి, బయటకు అందరూ చాలా మంచిగానే ప్రవర్తిస్తారు. చాలా మంచివాళ్ళండి, అతను చాలా బాగా ప్రవర్తిస్తాడు, వాళ్ళ ఇంటికి వెళ్తే నాకు టీ కూడా ఇచ్చాడు. ఇది బయట ఉన్నది. నిజంగా అతడు చేసే పనుల్లో ఇంటర్నల్గా అతను ఏ విధంగా ఉన్నాడో కొద్ది రోజులు అతను సావాసం చేస్తే తెలుస్తుంది. కానీ సావాసం చేయకపోయినా తెలిసేది ఎవరికి అంటే జ్యోతిష్యుడికి. వాడితో పాటు 1 గంట 22 గంటలో లేకపోతే వాడితో పాటు ఒక 10 రోజులు ఉండాల్సిన అవసరం లేదు. జాతకంలో ఉన్న గ్రహాలు చూస్తే అతడు ఏ విధంగా ప్రవర్తిస్తాడని తెలిసిపోతుంది. వివాహంలో చూడాల్సింది ఇదే ఎక్కువగా. కానీ వివాహంలో మన ప్రారంభకరమ ఇప్పుడు ఏం చూస్తాం, ఎటువైపు నుంచి వస్తాడు, ఎంత ఆదాయం ఉంది, ఉద్యోగం ఉందా లేదా, ఇలాంటివి చూసుకుంటున్నాం మనం. జ్యోతిష్ దగ్గరికి వెళ్తే ఏదో గుణాలు ఎన్ని వచ్చాయండి, చాలు కదా, ఏమైనా హోమం చేసి చేపించేయమంటారంట అడుగుతారు. తర్వాత ఎంత ప్యాకేజీ ఉంది, అతడు ఏమైనా వెనకేసాడా, ఇల్లుందా, పాత సామాన్లు గట్రా, అంటే వృద్ధ తల్లిదండ్రులు ఏమైనా ఉన్నారా, ఇలాంటి వాళ్ళు చూస్తున్నారు. నిజంగా అతని క్యారెక్టర్ ఏ విధంగా ఉంది, నన్ను బాగా చూసుకుంటాడా, మా అమ్మ నన్ను బాగా చూసుకుంటాడా, ఇతడి ప్రవర్తన కేవలం నా ముందు నటిస్తున్నాడా, వెనక ఏ విధంగా ఉన్నాడు, ఇవి తెలుసుకోవడానికి ఎవ్వరూ జ్యోతిష్యుని వాడట్లేదు. పైగా జ్యోతిష్యుని సంప్రదించట్లేదండి. ఇప్పుడు వాట్సాప్ వచ్చేసాయి కదా, 2 జాతకాలు వాట్సాప్లో ఫార్వర్డ్ చేసేయడం, ఎన్ని గుణాలు చెప్పడం చేసి చూసేసుకోవడం అంతే. జ్యోతిష్యుడి దగ్గర కూర్చొని నాకు ఇలా ఈ విధంగా ఉంటాడని తెలుసుకునే ప్రయత్నం ఇప్పుడు ఎవరూ చేయట్లేదు. కానీ ఈ జ్యోతిష్యం అనేది చాలా బ్యూటిఫుల్ సబ్జెక్ట్ అండి. మనకు ప్రతి ఒక్క దాని గురించి ఏదైనా ప్రశ్న వచ్చినా కూడా దాని గురించి చక్కగా వివరించే సబ్జెక్ట్ ఏదైనా ఉందంటే అది జ్యోతిష్యం మాత్రమే. వేరే శాస్త్రాలన్నీ కూడా థియరిటికల్గా ఉంటుందండి. జ్యోతిష్యం అనేది ప్రాక్టికల్గా ఉంటుంది, రియాలిటీగా ఉన్నటువంటి విషయాల్ని మనకు సూచిస్తుంది. సో అలాంటి జ్యోతిష్ శాస్త్రాన్ని యథాశక్తి మనకి ఎంతవరకు అర్థమవుతుందో, ఎంతవరకు మనం ప్రయత్నించగలమో అంతవరకు మనం చెప్పుకుందాం, అంతవరకు నేర్చుకునేటటువంటి ప్రయత్నం కూడా చేద్దాం. ఇది ఇవాల్టి పాఠము. తర్వాత వచ్చే తరగతిలో మిగిలిన గ్రహాల గురించి అంతా కూడా తెలుసుకుందాం. మిగిలిన ఇంకా 8 గ్రహాలు ఉన్నాయి. ఆ గ్రహాలు మన జీవితంలో ఏవే విషయాలు, కర్మకు సంబంధించి ఏవే విషయాలను సూచిస్తాయో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇది ఇవాల్టి పాఠం. తర్వాత వచ్చే వారం మరిన్ని కొత్త విశేషాలతో మనం ముందుకెళ్దాం. శ్రీకృష్ణార్పణమస్తు.